నమస్తే అండి. వెల్కమ్ టు సనాతన స్టోరీస్. ఈరోజు మనం మన పెద్దవారు ఏదైనా అనుకున్నది జరిగినప్పుడు లేదా జరగనప్పుడు ఎక్కువగా ఉపయోగించే పదం ఈశ్వరేచ్ఛ. అసలు ఈశ్వరేచ్ఛ అంటే ఏంటో తెలుసుకోబోతున్నాం. ఒక కర్మకు ఒక ఫలితం నిర్దేశించిన వాడు ఈశ్వరుడు. ఆయన నిర్దేశించిన ఫలితం మనం చేసే కర్మలను బట్టి వస్తుంది. దాన్ని మనం ఈశ్వరేచ్ఛ అంటాం. మరింత వివరంగా తెలుసుకోవాలంటే ఎవరు ఏ కర్మ చేస్తే వారికి దానికి తగిన ఫలితం వస్తుంది. ఆయన ఎవరి యందు ప్రత్యేక బుద్ధి అంటే బయాస్డ్గా ఉండరు. ఆయన సాక్షి కాబట్టి ఏ కర్మలను నమోదై ఆయా కర్తవ్య పాలనానికి ఫలితాలు మనం పొందుతున్నాం. ప్రతి మనిషికి ప్రతి సంఘటనకి ఒక హద్దు అనేది ఉంటుంది. తన అంతస్తును పరిధిని దాటి ప్రవర్తించకూడదు. అంతస్తు అంటే ధనమో ఐశ్వర్యమో కాదు. వేరే వాళ్ళని తక్కువ చేసి చూడడం అనేది పరిధి దాటటం. ఇలాంటి వాటికి దోషం కలుగుతుంది. ఉదాహరణగా శ్రీరాముడు మానవుడిగా వచ్చాడు, మానవుడిగా జీవించాడు, యుద్ధంలో రావణుని ఎదిరించి సంహరించాడు. స్వయంగా ఈశ్వరుడే వచ్చి నువ్వు ఆ విష్ణుమూర్తివే, ఆ ఈశ్వర అంశ అని చెప్పినా సరే ఆ అంతర్స్థితిలో ఏమున్నా లౌకిక జీవన విధానంలో తాను ఎప్పుడూ మనుష్యుడిగానే ఉన్నాడు. దైవాంశ ఉన్నదని మహిమలు చూపలేదు. మానవుడిగా తన పరిధి దాటలేదు, తన పరిధిని అతిక్రమించలేదు. అలాగే అందరూ కూడా ఉండాలి. శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో భీష్మునికి తన పరిధులేమిటో తెలియవచ్చేలా చేశాడు. భీష్ముడు దైవీ శక్తులు కలవాడు. కురుక్షేత్రంలో భీష్ముడు యుద్ధమత్తుడై ఒళ్ళు మరచి తన దైవీ శక్తులను ప్రకటిస్తూ పాండవ సేనను చీల్చి చెండాడుతూ అర్జునుని మీద కూడా తన దైవీ శక్తులను ప్రకటించి యుద్ధం చేశాడు. భీష్ముడు మీరుతున్న మానవ పరిధిని సంహించక, మానవునిగా యుద్ధం చేయక తన పరిధిని మించి దైవ శక్తులను ప్రకటిస్తున్నాడు కనుక ఆ యుద్ధం పట్టునున్న కృష్ణుడు భీష్ముని మీదకి ఉరికాడు. భీష్ముడు తప్పు తెలుసుకొని అస్త్రాలను వదిలి కృష్ణుడి దండన స్వీకరించడానికి సిద్ధపడ్డాడు. సంపూర్ణ అవతారమైన ధర్మం విషయంలో మనుషులతో మమేకమైనప్పుడు కృష్ణుడు ఎక్కడా పరిధిని మీరలేదు. గీతలో నీ కర్తవ్యం యుద్ధం చేయడం, యుద్ధం చెయ్యి, గెలిస్తే రాజ్యం, ఓడితే స్వర్గం అన్నాడే తప్ప ఏం జరిగినా నేనున్నాను, మీ అందరినీ కాపాడుతాను అని చెప్పలేదు. నువ్వు చేయవలసింది నీ పరిధిలో చేయమని చెప్పాడు. ధర్మం పాటించు అన్నాడు, అంతే. కాపాడే కర్తవ్యం తన మీద పెట్టుకోలేదు. కాలస్వరూపాన్ని గీతలో అర్జునునికి చూపాడు. నేను మీకు ఫలితం ఇచ్చేయడం కాదు, నువ్వు యుద్ధం చేయబోతున్నావు, మీరు యుద్ధం గెలవబోతున్నారు, వారు చనిపోబోతున్నారు, మీరు రాజ్యం చేస్తారు అని చూపించాడే తప్ప నేను మీకు ఇచ్చేస్తున్నాను అని చెప్పలేదు. అలా అయితే కురుక్షేత్ర యుద్ధం లేకుండానే ఇచ్చివేయచ్చు కదా. అలా చేయలేదు. అంటే మనం చేసే కర్మలకు తగిన ఫలితమే మనకు వస్తుంది. దాన్నే ఈశ్వరీచ్ఛ అంటారు. సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. సనాతన స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేయండి.